బాగుంది కదా అక్క, నాకు బాగా నచ్చింది. కాస్త వెయ్యా. కొంచెం కొంచెం రే మటన్ తినొద్దు. అలాగే అమ్మా. రండి మళ్ళీ. నమస్కారం. టేస్టీగా ఉందా? రా. ఏర్పాట్లు బాగానే చేశారే. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఉండండి, ఫోటో సంతోషమే. తీసుకుందాం. రే తీరా. ఏ ప్రిన్స్, ఇక్కడ రా. ఇక్కడ నిలబడి. ఏర్పాట్లను చేయమంటారా? అన్నా, ఆ, ఈ బాబు అన్న ఉన్నాడుగా, నీకన్నా చిన్నవాడేగా. ఆ, 3 ఏళ్ళ 4 ఏళ్ళ? కొంచెం వేయండి. ఆ కర్రీ పెట్టు. రే ఎలా ఉంది? ఆ, ఆ, ఆ. ఇంటికి వెళ్ళేటప్పుడు పార్సల్ కూడా తీసుకుపోరా. గోదావరి నదిలో చేపలు రేవి టేస్ట్గా ఉంటాయి. మటన్ కూడా ఉంది, తీసుకెళ్ళు. రేయ్, ఆ సీసర్ని చంపింది క్యాషియస్సా లేక మార్క్ యాంటోనీనా? బ్లూటాస్. అలాగా? ఆ రే లోనా, నిన్న బాబు తెచ్చిచ్చిన గిన్నెలు వాటిని వాళ్ళ ఇంట్లో తిరిగి ఇచ్చేసి వెళ్ళు. ఎందుకు మీరు ఇవన్నీ తీసుకొచ్చారు? ఎలారా వాళ్ళు ఇస్తున్నప్పుడు వద్దనడం? ఎవరు ఏమిచ్చినా తీసుకొచ్చేయడమే. మన ఇంట్లో తినడానికి ఏం లేదా? నేనివ్వను. తీసుకొచ్చారుగా, మీరే తీసుకెళ్ళివ్వండి. ఆ, బాగుంది బాగుంది. రే లోనా, అటే వెళ్తున్నావు కదా. ఏం వాగావు? నేనేం అనలేదు. పోవే. నువ్వే పోరా. ఏ లిల్లీ, ఆ? నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ, ఆ, ఇవన్నీ నేను చేయను. వేరే ఎవరినైనా పెట్టుకో. డబ్బులు వేరా. నెల రోజులు ఆగరా. నెల రోజులు అంటే నేను ఆగను. కొంచెం టైట్ గా ఉంది. అర్థమైందా? నేను కూడా ఇచ్చుకోవాలి కదా. ఇస్తానులే. పొద్దున్నే మొదలు పెట్టేశారా? వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆడుకోవచ్చుగా. ఇక్కడ ఆడితే వచ్చే ఆనందం ఇంకెక్కడా రావడం లేదు. తెల్లారితే చాలు వచ్చేయడమే. పొద్దున్నే ఇరిటేట్ చేస్తున్నారు. రే, నా పాస్బుక్ ఎక్కడ్రా? అక్కడే ఎక్కడో ఉండుంటుంది. అందులో ఏమైనా 1,00,000 కోట్లు ఉన్నాయా? రే, రెచ్చగొట్టద్దు. ఒక్క పని సరిగ్గా చేయటం రాదు. ఏం పని చేస్తున్నావురా? ఇప్పుడు టైం 10 అయింది. అది కూడా చూడటం రాదు. అన్నా, ఇప్పుడు అసలు ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? స్కూల్ ఫంక్షన్కి వెళ్ళావుగా, ఎలా జరిగింది? ఏం చెప్పలేదు? అది దాని గురించి చెప్పడానికి ఏమీ లేదులే. చెప్పడానికి ఏం లేదంటే? చెప్పడానికి ఏం లేదంటే ఏం లేదని అర్థం. ఏం చెప్పంటావు మళ్ళీ? నేను వెళ్ళి వేడిగా ఒక టీ తీసుకొస్తాను, అన్నీ సర్దుకుంటాయి. లాటరీ అయ్యా, ఇది మంచి టైము. ఒకే ఒకటి కొనండి అయ్యా. ఆయన ఇప్పుడు కోపంలో ఉన్నారు, ఏదైనా తీసి కొట్టేయగలడు. మర్యాదగా వెళ్ళిపో. ఇదిగో వేడిగా తెచ్చా టీ. ఇది తాగితే కడుపు వేడెక్కుతుంది, తల చల్లగా ఉంటుంది. ఎరా, నన్ను చూస్తే కామెడీగా ఉందా? నిన్న మీరు సరిగ్గా నిద్రపోలేదనుకుంటా. ఇది తాగి ఒక సైడ్న పడుకోండి, నేను వచ్చి లేపుతాను. నేనెందుకురా నిద్రపోవాలి? ఊరికే నోటికొచ్చింది వాకుండా పోయి నీ పని చూసుకోరా. సమీర్, వాచి ఏమైంది? రేపిస్తావా? ఈ రోజు ఇస్తా, రేపిస్తా, మరునాడు ఇస్తా, ఇలా చెబుతూ ఇవ్వకుండా పొడిగిస్తూనే ఉన్నావుగా. రేపు ఖచ్చితంగా ఇస్తా. నువ్వు ఇంక మార్చావుగా. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నా. వాచ్ లేకుండా ఈయన గారు ఎక్కడికి వెళ్ళరు మరి. రేయ్, అతని వాచ్ నువ్వు ఇంతవరకు ఇవ్వలేదా? లోనప్పరావన్నా, నాకు 2 చేతులే ఉన్నాయి. రెడీ చేసి రేపు ఇచ్చేస్తానులే. అలాగా? మిగతా వాళ్ళందరికీ 4 చేతులు ఉన్నాయా ఏంటి? ఏ పని వచ్చినా చెప్పిన టైంకి రెడీ చేసి ఇవ్వకూడదని నువ్వు మొండిగా ఉన్నావు అంతే. ఎందుకు లోనప్పరావన్నా ఇప్పుడు అంతలా టెన్షన్ పడుతున్నారు? మీరు టెన్షన్గా బిహేవ్ చేస్తున్నానా? ఏమన్నావురా? లోనపరవన్నా, మీరు నా మీద ఇలా అరవడం కరెక్ట్ కాదు. వాచ్ సరి చేయాలి, టీ తీసుకురావాలి, ఇంటికి కావాల్సిన కొనాలి, రేషన్కి వెళుతున్నా, ఇవన్నీ పనులు కావా? చాలు ఇంకా ఆపు. పనుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు అసలు ఏం పని చేస్తున్నావురా ఇక్కడ? పొద్దున్నే వచ్చి కళ్ళ గ్లాస్ పెట్టుకుని ఏదో చేస్తున్నట్టు నటిస్తావు. ఈ షాప్ ఇంతవరకు డెవలప్ కాకుండా అలాగే ఉండిపోవడానికి కారణం నువ్వేరా. కబుర్లు చెప్తావు తప్ప పని చేయవు. లోనపరవన్నా, నేను పని చేయట్లేదని మాత్రం చెప్పాను. అంటాన్రా, ఏం చేస్తావు? ఏ పని చేత గానీ మీరు నా పనిలో లోపాలు ఎత్తుకుతారా? ఏమన్నావురా ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఈ షాప్ ఇలా డెవలప్ కాకపోవడానికి కారణం నేనా? లోనపరవన్నా, ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి.
ఏమీ తెలియదు కానీ అన్ని తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. పని చేసుకునేవాడివి, పని చేసుకునే వాళ్ళలాగే ఉండు, లేకపోతే మర్యాదగా ఉండదు. ఊళ్ళో ఎక్కడ ఉండదు ఇలా షాపు. నువ్వెందుకురా ఇలా తయారవుతున్నావు? ఏమైంది? ఆ సమీర్ వచ్చి తాళం ఇచ్చి వెళ్ళాడు. ఓ, ఇక మీద రాడట. రాకపోతే నష్టమేం లేదు. అదేంట్రా అలా చెప్తున్నావు? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా? సమీర్ వెళ్ళిపోతే షాప్లో నువ్వేం చేస్తావురా? పైగా వాచ్ మెకానిక్ పని కూడా నీకు తెలీదు? అవును, నాకే పని తెలియదు. నేనెందుకు పనికిరాని వాణ్ణి? ఏమైందన్న ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? నాకేమీ తెలియదు కదా. ఆటోమేటిక్గా నా అంతటి నేనుగా ఇలా మారలేదు. మీరందరూ కలిసి నన్ను ఇలా తయారు చేస్తే మారాను. నిన్ను మేమేం చేసావురా? ఆ రోజు బాబుతో మస్కట్ వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకున్నాను. అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. అప్పుడు వద్దన్నావు నువ్వు. బాగా మాట్లాడుతున్నావురా. ఆ రోజు నువ్వేగా వెళ్ళని చెప్పావు, ఇవాళ మా మీద నిందలు వేస్తున్నావు. సుశీల అక్క, కాసేపు మాట్లాడకు. నువ్వు రా అక్క, అన్నని టెన్షన్ చేయకు. నువ్వు చెయ్యి వదలవే. ఊళ్ళో ఉన్న మగాళ్ళు ఏవేవో పనులు చేసుకుంటున్నారు, ఏవేవో బిజినెస్లు చేస్తున్నారు. అవేవి నువ్వు చెయ్యవా? పెద్ద బిజినెస్. మా బాబు కోట్లు సంపాదించి ఇచ్చిపోయాడు. బిజినెస్ చేయాలంట. పరమపద సోపాన పటంలో 98వ ప్లేస్లో ఆగితే వచ్చే కష్టం నాకే తెలుసు. నేను గెలుస్తాననుకుంటున్నప్పుడు పాము కాటేస్తే 2వ నెంబర్కి వచ్చి పడిపోతున్నా. మళ్ళీ నేను మొదటి నుంచి ప్రారంభించాలి. ఇలా అక్కర్లేనివన్నీ ఆలోచించి ఏదో ఒకటి దెబ్బతిని మిగతా వాళ్ళందరి మీద నింద మోపి చాలు, ఇక ఆపండి. నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఫ్యూచర్ గురించి ఏమీ ఆలోచించలేకపోతున్నాను. లైఫ్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తోంది. స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు తెలుసా? స్కూల్లో అందరికంటే ఎక్కువ అల్లరి చేసే జాన్సన్ ఈరోజు లాయర్ అయ్యాడు. క్లాస్లో మాట్లాడే వాళ్ళ పేర్లు రాసే లక్ష్మి ఇవాళ టీచర్ అయింది. క్లాస్లో అందరినీ పెద్ద పళ్ళని ఎగతాళి చేసే కోదండంగాడు ఈరోజు పళ్ళ డాక్టర్ అయ్యాడు. మీ ముగ్గురు లేకపోతే నేను ఏనాడో బాగుపడేవాణ్ణి. ఎంత దుమ్ము, ఎంత మట్టి, ఎంత దులిపిన పోవట్లేదు. ఈ రోజు నుంచి షాపు సెలవని బోర్డు పెట్టారు.
ఇంకా షాపు తెరవరా? అవును, షాప్ మూసేసాం. ఆ కుర్రాడికి పిచ్చి పట్టేసింది. ఏం సరే చేస్తాం అక్కర్మ. అన్న అన్నెక్కడా? లోపల ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తాను. లోపల ఏం చేస్తున్నాడు? ఏమైంది? ఏంటిది? అన్నా ఏంటి ఇంటి పైకప్పు చూస్తున్నావు? గల్ఫ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. పైకప్పులోంచా? సడన్ గా గల్ఫ్కు వెళ్దామని ఎందుకు నిర్ణయించుకున్నారు? నీకెందుకు చెప్పాలి? నాకు ఇప్పుడు వెళ్ళాలనిపించింది, వెళ్తున్నాను. సమీర్ వెళ్ళిపోయాడనేగా. అన్నా ఇది కొంచెం కట్టవా? ఆ, ఇవాళ మన ఇంటికి చాలా మంది వస్తున్నారు, అవును. అందుకే ఇది కట్టాలి. ఆ, సమీర్ ఉన్నప్పుడు అతను ఇది ఇవ్వవే. కట్టేవాడు. అన్నా నీకు కట్టడం రాదు కానీ కిందకి దిగు, నేను కడతాను. వద్దు అన్నా నేను చెప్పేది వినండి, నేను కడతాను. వద్దు అని చెప్తున్నానా? సరే ఇదిగో పెద్ద తాడు. ఆ, ఇది సరిపోయిందా? ఓకే కదా? ఆ, ఆ, జాగ్రత్త. మళ్ళీ తర్వాత మెల్లిగా సరిగ్గా దిగు. లేదని చెప్పొద్దు. జాగ్రత్త. నాకు చెప్పుంటే నేను